కాకినాడలో బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమంపై కలెక్టరేట్ లో జిల్లా ఇన్ఛార్జి మంత్రి పి నారాయణ అధికారులు ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ హాజరయ్యారు. ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ ను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై చర్చించారు. అమరావతి గెజెట్ ప్రకటనపై జిల్లా ప్రజల తరపున మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతిపై చేసిన వ్యాఖ్యలను ప్రజలు నమ్మడం లేదన్నారు. గత ప్రభుత్వంలో అమరావతి రైతులు ఇబ్బందులు పడ్డారని, ప్రస్తుతం రాజధాని నిర్మాణం వేగంగా కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గత ప్రభుత్వం దెబ్బతీసిందని, నిధులను ఇతర అవసరాలకు మళ్లించిందని ఆరోపించారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఆదాయం పెంచే మార్గాలపై దృష్టి పెట్టారని తెలిపారు. సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలను సమాంతరంగా అమలు చేస్తున్నామని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ డిఎస్పీ జాబ్ క్యాలెండర్ ప్రకటించామని మంత్రి నారాయణ తెలిపారు. ఈరోజు కాకినాడ జిల్లాలో బడ్జెట్ అంటే మన రాష్ట్రంలో 26-27 సంవత్సరానికి బడ్జెట్ అలొకేషన్ ఎలా చేశారు, ప్రత్యేకంగా సంక్షేమ పథకాలకి, డెవలప్మెంట్స్కి, అదేవిధంగా ఈ జిల్లాకి ఎలా చేశారనే దాని మీద ప్రజాప్రతినిధులు అందరితో కూర్చొని డిస్కస్ చేయమని గవర్నర్ ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం ఇచ్చారు. అదేవిధంగా ప్రతి శాసనసభ్యుడు తన యొక్క కాన్స్టిట్యున్సీలో ఉన్న మండల నాయకులతో కూడా ఈ యొక్క బడ్జెట్ విషయాలు తెలియజేయాలి. ఎందుకనంటే రాష్ట్రం ఎలా విడిపోయిందో అందరికీ తెలుసు. ఆ రోజు కంబైన్డ్ స్టేట్ రెండుగా విడిపోవటం, ఎక్కువ ఆదాయం ఉన్న హైదరాబాద్ నగరం పోవటం, మనకు ఆదాయం తగ్గిపోవటం, పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకుంటే తెలంగాణకి ఎక్కువ, మనకు తక్కువ. అంతేకాకుండా 16,000 కోట్ల అప్పుతో వచ్చిన ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని గవర్నర్ ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వం చేసిన అవకతవకలు కూడా అనేక అవకతవకలు, పర్టికులర్గా ఆర్థిక వ్యవస్థని ఎలా నడపాలో అనే యొక్క జ్ఞానం లేక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆఖరికి ప్రజలు కట్టిన, మున్సిపాలిటీలో కట్టిన ప్రజల ట్యాక్సులను కూడా డైవర్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలకి మ్యాచింగ్ ఫండ్ కూడా ఇవ్వలేక ఆ యొక్క అమౌంట్ కూడా బాగొట్టుకున్నారు. ఉదాహరణకి నా మున్సిపాలిటీలోనే 2014-19లో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 2019 ఫిబ్రవరి నెలలో 5,350 కోట్లు శాంక్షన్ ఇచ్చాం ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలని. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన షేర్ తక్కువ షేర్. అది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్కి 5,350 కోట్లు పోయింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నర్ ముఖ్యమంత్రి గారు దాన్ని రివైజ్ చేసి ఇప్పుడు టెండర్లు పిలిచి వర్క్ స్టార్ట్ అని ఒక ఉదాహరణ. ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి గత ప్రభుత్వం మున్సిపాలిటీలో ప్రజలు కట్టిన ట్యాక్స్లో 3,000 కోట్లు డైవర్ట్ చేశారు. ఆ 3,000 కోట్లని అంటే జనరల్గా ఏంటంటే మున్సిపాలిటీస్ అంటే సపరిపాలన, వాళ్ళ ట్యాక్సులు వాళ్ళే కలెక్ట్ చేసుకొని వాళ్ళు కౌన్సిల్లో పెట్టుకొని ఏ వార్డులో రోడ్డు వేయాలి, ఏ వార్డులో ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి, ఏ వార్డులో కన్వెన్షన్ సెంటర్ కట్టాలని కౌన్సిలర్ నిర్ణయించుకొని ఖర్చు పెట్టుకోవాలి. అలా కాకుండా లాస్ట్ గవర్నమెంట్ ఆ డబ్బులన్నీ డైవర్ట్ చేసింది 3,000 కోట్లు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసిన ఆ 3,000 గవర్నర్ ముఖ్యమంత్రి గారు 1,700 కోట్లు యాక్చువల్గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఈరోజుకి ఇచ్చింది. త్వరలో 1,300 కూడా ఇవ్వబోతున్నారు. అంతేకాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రీన్ ఛానల్ ఇచ్చారు. ఏ మున్సిపాలిటీ డబ్బులు వాళ్ళ దగ్గర పెట్టుకుని వాళ్ళే ఖర్చు. ఇలా గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసింది. ఎగ్జాంపుల్ నా డిపార్ట్మెంట్ చెప్పా, ఇదే విధంగా అన్ని డిపార్ట్మెంట్లు, ఆల్ డిపార్ట్మెంట్స్ అదేవిధంగా చేసింది. అయితే ఈ యొక్క బడ్జెట్ మన 26-27లో ఏదైతే బడ్జెట్ పెట్టామో దాంట్లో ఏ ఐటమ్కి ఎంత పెట్టాము, అసలు ఎంత ఆదాయం వస్తుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ మంది ఎంత, పక్క రాష్ట్రాలది ఎంత, ఇవన్నీ ప్రజాప్రతినిధులకు తెలియాలి. అందుకని జిల్లా లెవెల్లో ఇన్ఛార్జ్ మంత్రిగా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో యాక్చువల్గా పెట్టమన్నారు. దాని మీద ఈరోజు డిస్కస్ చేసాం. ముఖ్యంగా తీసుకుంటే
పాపులేషన్ పరంగా మనది 58%, మన నుంచి విడిపోయిన వాళ్ళది 42%, కానీ మన ఆదాయం 46%. పాపులేషన్ 58%, ఆదాయం వచ్చి అప్పుడు 46%. అయితే మీకు అందరికీ తెలిసిందే, ఈరోజు తీసుకుంటే ఈరోజు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్. తెలంగాణలో 3,87,623 రూపాయలు, 3,87,623. అదే మన స్టేట్లో 2,66,240. పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీదే ఆ రాష్ట్రం యొక్క ఇన్కమ్ ఉంటుంది. సో విడిపోయిన తెలంగాణకి 3,87,623, మనది వచ్చి 2,66,243. మన స్టేట్ ఓన్ ఇన్కంలో 93% ఈరోజు శాలరీస్ కట్టిపోతుంది. 93% ఇన్కమ్ కానీ ఎక్కువ వస్తే అది తగ్గద్ది. ఓన్ ఇన్కమ్ కానీ పెరిగితే ఆ పర్సంటేజ్ తగ్గద్ది. ఓన్ ఇన్కమ్ తక్కువ కాబట్టి ఆ విధంగా ఉంది. దీని మీద ఈరోజు నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చిన ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఇస్తే మనది 17వ స్థానం, మనది 17వ ప్లేస్. అంటే ఆ విధంగా ఈరోజు ఫైనాన్షియల్ పొజిషన్ మనది వీక్గా ఉంది. ఈరోజు తీసుకుంటే ఓన్ ఇన్కంలో శాలరీస్ పర్సెంట్ తీసుకుంటే తెలంగాణ స్టేట్కి 42% ఖర్చు అవుతుంది. అంటే వచ్చిన ఇన్కంలో, సొంత ఇన్కంలో 42%, తమిళనాడుకి 39%, కర్ణాటక 41%, మనది మాత్రం 91%. అది తగ్గాలి అంటే రాష్ట్రం యొక్క ఇన్కమ్ పెరగాలి. ఇన్కమ్ పెరగాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇన్కమ్కి మార్గం ఏంటంటే ఒకటే, ఇండస్ట్రీస్ రావాలా, ఇండస్ట్రీలో ప్రొడక్షన్ రావాలి, ప్రొడక్షన్ సేల్ కావాలి. సేల్ అయినప్పుడు ఆటోమేటిక్గా జిఎస్టీ అన్న అదర్ ట్యాక్సెస్ పెరుగుతాయి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు హై ప్రయారిటీ, యువనాయకుడు లోకేష్ కానీ ఈరోజు హై ప్రయారిటీ ఇస్తూ అనేక ఇండస్ట్రీస్ని ఈరోజు తీసుకొస్తున్నారు. లాస్ట్ ఇయర్ తీసుకుంటే భారతదేశంలో వచ్చిన మొత్తం ఇండస్ట్రీస్ ఎంఓయూలో 25.5% మన రాష్ట్రానికి వచ్చినాయి. ఈ గౌరవమైన ముఖ్యమంత్రి గారు, యువనాయకుడు లోకేష్ అనేక దేశ విదేశాలు తిరిగి వాళ్ళందరినీ యాక్చువల్గా ఇన్వైట్ చేసి చేయటం, పాలసీలు మన రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో అనేక పాలసీలు చేశారు. ఆ పాలసీలతో అట్రాక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వం అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే స్కీమ్స్ ఇచ్చిందో చేసుకోమని 8,695 కోట్లకు చేయలే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిలన్నింటినీ చేయడం జరిగింది. సూపర్ 6 కార్యక్రమంలో ఏదైతే ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చామో దాని ప్రకారం ఈరోజు పెన్షన్స్ తీసుకుంటే పెన్షన్స్ 33,000 మందికి 33,000 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడుతున్నాం. 33,000 కోట్లు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత మొత్తంలో ఖర్చు పెట్టడంలో 63 లక్షల మందికి ఇస్తున్నాం పెన్షన్స్. 4,000, 6,000, 10,000, 15,000. ఎలక్షన్స్కి ముందేదైతే ఎన్డీఏ ప్రభుత్వం మాట ఇచ్చిందో మాట తప్పకుండా. అదేవిధంగా తల్లికి వందనం కింద ఒకే రోజు 67,27,000 మంది పిల్లలకి 10,000 కోట్లు వేసాం ఒకే రోజు. అదేవిధంగా దీపం పథకాన్ని ఈరోజు 2,601 కోటి, అంటే ప్రతి ఒక్కరికి 3 సిలిండర్లు ఇస్తామని మాట చెప్పినారు. మాట తప్పకుండా 20 కార్యక్రమంలో ఏదైతే ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చామో దాని ప్రకారం ఈరోజు పెన్షన్స్ తీసుకుంటే పెన్షన్స్ 33,000 మందికి 33,000 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడుతున్నాం. 33,000 కోట్లు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత మొత్తంలో ఖర్చు పెట్టడంలో 63 లక్షల మందికి ఇస్తున్నాం పెన్షన్స్. 4,000, 6,000, 10,000, 15,000. ఎలక్షన్స్కి ముందేదైతే ఎన్డీఏ ప్రభుత్వం మాట ఇచ్చిందో మాట తప్పకుండా. అదేవిధంగా తల్లికి వందనం కింద ఒకే రోజు 67,27,000 మంది పిల్లలకి 10,000 కోట్లు వేసాం ఒకే రోజు. అదేవిధంగా దీపం పథకాన్ని ఈరోజు 2,601 కోటి, అంటే ప్రతి ఒక్కరికి 3 సిలిండర్లు ఇస్తామని మాట చెప్పినారు. మాట తప్పకుండా ఈరోజు 2,601 కోటి దానికి ఖర్చు పెడుతున్నారు. శ్రీశక్తి పథకం, ఉచిత బస్సు ప్రయాణం, దానికి 1,420 కోట్లు ఈరోజు ఖర్చు పెడుతున్నాం.
అదేవిధంగా బీసీలు ఈబీసీలకి 1,00,000 కుట్టు మిషన్లు ఇస్తున్నారు. అదేవిధంగా అంగన్వాడీ 97,280 మంది అంగన్వాడీ కార్యకర్తలకి ఈరోజు గ్రాట్యుటీ ఇవ్వటం జరిగింది. ఈ విధంగా అనేక కార్యక్రమాలు, 1-2 కాదు. రైతు సోదరులకి ఈరోజు 46 లక్షల మంది రైతు సోదరులకి ఒక్కొక్కరు 20,000, కేంద్ర ప్రభుత్వం 6,000, రాష్ట్ర ప్రభుత్వం 14,000 లెక్కన ఈరోజు చేస్తున్నాం. అదేవిధంగా వ్యవసాయానికి ఎంత పరికాలు, డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, స్ప్రింక్లర్లు కావచ్చు, ఎన్ని సబ్సిడీ మీద ఇవ్వటం. అదేవిధంగా గత ప్రభుత్వం ధాన్యం డబ్బులు ఇవ్వకుండా 1,674 కోట్లు ఖర్చు పెండింగ్ పెడితే ఈ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు కేవలం తీసుకున్నారు, ధాన్యాన్ని పే చేయలే. కానీ గత ప్రభుత్వాలు చేసిన తప్పులు ప్రజలు ఇబ్బంది పడకూడదని 1,674 కోట్లు. అంతేకాదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యాన్ని కొంటే 24 గంటల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు. ఆ విధంగా ఈరోజు మెగా డిఎస్సి పెట్టి 15,941 పోస్టులు ఏదైతే మాట ఇచ్చారో మాట తప్పకుండా ఈరోజు యువ నాయకుడు లోకేష్ అనేక లీగల్ ఇష్యూస్ ఉన్నాయి, అనేక కోర్టు ఇష్యూస్ ఉన్నాయి, వాటన్నిటిని సాల్వ్ చేసి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు జాబ్ క్యాలెండరు 10,060 మందికి యాక్చువల్ ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం పేరుకి జాబ్ క్యాలెండర్ అనేది ఏమి చేయకపోయినా ఈ ప్రభుత్వం చిందర 5,750 మంది కానిస్టేబుల్కి పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఆర్థిక స్థితి బాగాలేకుండా గత ప్రభుత్వం చేసిన గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ చేస్తున్నారు. ఈ విషయాలన్నీ ప్రజలకి వివరించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టి అటు శాసనసభ్యులు ఇంకా ప్రజాప్రతినిధులకు చెప్పడం జరిగింది. వాళ్ళ కింద పోయి మండలాల్లోనూ పంచాయతీల్లోనూ తెలియజేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. చిన్నపిల్లాడు కూడా నవ్వుతున్నాడు, చిన్న పిల్లవాడు కూడా. ఎందుకంటే 2014-19లో అసెంబ్లీ సాక్షిగా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుంటూరు విజయవాడ మధ్య రాజధాని 30,000 ఎకరాలు కావాలని చెయ్యెత్తాడు. ప్రభుత్వం మారంగానే మాట మార్చేసేసి 3 రాజధానులని 3 ముక్కలు ఆటాడి నానా ఇబ్బందులు పెట్టి రైతుల్ని, రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశాడు. సరే, ఈ ప్రభుత్వం వచ్చే ముందు ఎన్డీఏ ప్రభుత్వం రాగానే రాజధాని అమరావతిగా చేస్తానని చెప్పడం, ఆ రైతుల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఆడవాళ్ళని కొట్టారు. వాళ్ళు కనీసం పాదయాత్ర చేస్తుంటే వాళ్ళకి నీళ్ళు కూడా లేకుండా చేశారు. సరే, ప్రభుత్వం మారుతానే యాక్చువల్గా రాగానే రాజధాని నిర్మిస్తానని చెప్పడం, వెంటనే గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, దాని మీద కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకొని రాజధాని ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఎవరు ఊహించినంత విధంగా ఈరోజు అడొచ్చి చూడాల, రాత్రింబావులు జరుగుతుంది. ఈ మధ్యలో ఈ 19 నెలలు 20 నెలలు అనేక రకాలుగా మాట్లాడారు. ఏం మాట్లాడారో వాళ్ళకే తెలియదు. ఒక్కొక్క వైసీపీ నాయకుడు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తాడు, ఆ పార్టీ అధినేత ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఏమి ఇస్తున్నారో వాళ్ళకి తెలియటం, అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయటమే. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే చట్టబద్ధత చేయండి. పార్లమెంట్లో యాక్చువల్గా పార్లమెంటు సెక్షన్ 5 సబ్సెక్షన్ 2లో అంటే 2000 రాష్ట్రం విడిపోయినప్పుడు రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 వచ్చింది. అయితే దాంట్లో ఎక్కడ అమరావతి అని చెప్పలా, ఎక్కడ క్యాపిటల్ అని చెప్పలా. తర్వాత శివరామకృష్ణ కమిటీ వేశారు. శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్లో ఎక్కువ మంది ప్రజలు గుంటూరు కృష్ణా మధ్య కోరుకుంటున్నారని రిపోర్ట్ ఆయన ఇచ్చాడు. దాని మీదే ముఖ్యమంత్రి గారు అన్ని వసతులు అక్కడ ఉన్నాయని ఫైనలైజ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా యాక్సెప్ట్ చేసిన వ్యక్తి ప్రభుత్వం రాగానే మాట మార్చాడు. అయితే రైతు సోదరులు మేము ఇబ్బందులు పడ్డాం, ఎంతో సంక్షోభానికి గురయ్యాం, మాకు పార్లమెంట్లో చట్టం చేయించని అడిగితే గవర్నర్ ముఖ్యమంత్రి గారు ప్రైమ్ మినిస్టర్ గారిని అడగటం, వారి ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేయటం, అయితే అసెంబ్లీలో పెట్టి మీరు పంపించండి అంటాం, అసెంబ్లీలో రిజల్యూషన్ చేసి పంపించడం, దాన్ని పార్లమెంట్లో బిల్లు పెట్టారు.
పార్లమెంట్లో అక్కడ బిల్లు డిస్కస్ చేస్తుంటే చేస్తున్నారు, వాళ్ళ నాయకులు కూడా డిస్కస్ చేస్తున్నారు. అదే సమయంలో ఒక పార్టీ అధినేత ప్రెస్ మీట్ పెట్టి ఇంకొక దాన్ని తెరపైకి తెస్తాడు. చెప్పండి, అసలు నిజంగా చేయొచ్చా? అంటే ప్రజలందరూ, రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు ఎంతో ఆనందంగా ఎదురు చూస్తున్నారు. అమరావతిని చట్టం పెట్టారు, పార్లమెంట్ చట్టంలో అయిపోతుందని ఎంతో ఆనందంగా ఉన్నారు. ఆనందాన్ని చెడగొట్టాలని ఒక సైకో మెంటాలిటీతో ఆ రోజు దాన్ని తీసుకొచ్చారు. మచిలీపట్నం అంట, గుంటూరు అంట, మళ్ళా విజయవాడ అంట. అది ప్రజల ఆనందాన్ని చూడలేక ఒక సైకో మెంటాలిటీ. కానీ ప్రజలు చీకొట్టుకుంటున్నారు, చిన్నపిల్లలు కూడా చీకొడుతున్నారు. అయిపోయింది, రాజధాని అయిపోయింది. అక్కడ ఇది అమరావతి అని పార్లమెంట్లో సెక్షన్ 5 సబ్సెక్షన్ 2లో ఇంక్లూడ్ చేశారు. ఇప్పటికైనా సైలెంట్గా ఉంటే ప్రజలు యాక్చువల్గా క్షమిస్తారు. బట్ ఇదే విధంగా ఉంటే ఆ 11 సీట్లు 0 అవుతాయి. చాలండి. ఏదైనా ఉంటే యాక్చువల్గా దాన్ని ప్రాపర్